అమ్మాయి గారు సిద్ధంగా ఉండాలి పాటలకి. జై బాబా అండి మేనేజర్. జై బాబా అండి పనగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా అమేయుని అమియా కుమార్ అని ఒక గ్రంథాన్ని చదువుకుంటున్నాం. ఎందుకు గ్రంథము అన్నామంటే బాబా పరిచయం ఏర్పడి ఆయన ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆ అనుభూతిని మనతో షేర్ చేసుకుంటున్నారు. అంటే బాబాకి సంబంధించిన ఏ విషయమైనా కూడా అది మనకి తెలియబరుస్తూ ఉంటుంది కనుక అది భగవంతుని విషయాలు కనుక అది గ్రంథం. అమియా కుమార్ అని అమియా కుమార్ హజ్రా అని అతడు బాబా అతని జీవితంలో ప్రవేశించడం, అతడు బాబా ప్రేమలో ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. ఎంతలా అంటే ఉద్యోగం కూడా చేయాలనిపించదు అతనికి. ఉద్యోగాన్ని వదిలేస్తాడు. చాలా మంచి లెక్చరర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తండ్రి దెబ్బలాడతాడు. ఆధ్యాత్మికత అంటే ఇదనుకుంటున్నావా? బాబా ఇదే చెప్పారంటే, లేదు లేదు బాబా చెప్పలేదు, నాకు దేని మీద ఇంట్రెస్ట్ కలగటం లేదు, బాబా ఒక్కటి బాబా ఒక్కడి మీదే నాకు ఇంట్రెస్ట్ కలుగుతోంది, అందుకని వదిలేశాను ఉద్యోగం అంటే తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడు. ఎన్నడూ అంత కటువుగా మాట్లాడని తండ్రి అలా మాట్లాడేసరికి అమియా కుమార్ కూడా ఇది కూడా బాబా చర్యే, బాబాయే చేయిస్తున్నారని బయటకు వచ్చేస్తాడు. అక్కడి నుంచి ఒక అతని పరిచయం ద్వారా ఖేదాగాడ్ వెళ్తాడు. అక్కడ వరకు చదువుకున్నామండి. అండ్ బేధాగాడ్ అని ఒక పర్యాటక ప్రదేశం అన్నమాట. అతనితో వచ్చిన వ్యక్తి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను అక్కడున్న గ్రామీణులందరికీ కూడా అతను వాళ్ళు చేసే ఒక కళావృత్తికి గవర్నమెంట్ సపోర్ట్ కోసం అతను అక్కడ పంపిస్తే అతనితో అమియా కుమార్ అక్కడికి వెళ్తాడు. అక్కడ వాతావరణం అంతా నచ్చుతుంది. చాలా బాగా నచ్చుతుంది. అంతేకాక అక్కడ గ్రామస్తులకి బాబా గురించి చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళకి కూడా ఆ భాగ్యాన్ని అందిస్తాడు. అంటే అతను ఒక సాధనంగా బాబా ఎంచుకున్నారేమో ఆ గ్రామ ప్రజలకి అనిపిస్తుంది. అమియా కుమార్ అంటే ఎంతో ఇష్టం కలుగుతుంది. బాబా మీద ప్రేమ కలుగుతుంది. అమియా కుమార్కి అనిపించినప్పుడల్లా జై బాబా అంటూ ఉంటారు వాళ్ళు. అలా అద్భుత వాతావరణంలో అమియా కుమార్ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ ఒకసారి ఏంటంటే జబల్పూర్ చిరునామాకి ఉత్తరాలు వస్తాయి. ఒక స్నేహితుడు తెచ్చిస్తాడు. అప్పుడు అమియా కుమార్ అనుకుంటాడనమాట, బాబా సర్వజ్ఞుడు, ఆయనకి సర్వము తెలిసింది, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసి కూడా తెలియనట్లుండడం బాబా ప్రత్యేకత అనుకుంటూ అతను చెప్తాడు అమియా కుమారు. మన పొరపాట్లను సహిస్తూ మనలను స్వయంగా మన పొరపాట్లు తెలుసుకునేలా చేస్తాడు మెహర్ బాబా అని ఒక విషయాన్ని మనకి అందించాడు అమియా కుమారు. నిన్నటి రోజు కిందటి వారం అంతవరకు చదువుకున్నామండి. ఈ రోజు ఈ విషయంలోకి వద్దాం. అది 1958 ఫిబ్రవరి మాసం. అనేక మంది ప్రేమికులు బాబా సహవాసు భాగ్యాన్ని పొందారు. అలా వచ్చిన వారందరికీ బాబా మండలి సభ్యులు సకల సదుపాయాలను సమకూర్చేవారు. భోజన సదుపాయాలు కూడా లోటు లేకుండా సమకూర్చారు. వైద్య సదుపాయాలు, నీరు, కరెంటు ఇలా ఇలా అన్నీ అమర్చారు. అతిథి మర్యాదలకు లోటు చేసేవారు కాదు. ఎటువంటి ఆధునిక యంత్రాలు లేని సమయంలో కూడా బాబా మండలి సభ్యులు వచ్చిన వారందరినీ ప్రేమగా ఆదరించేవారు. సహవాసుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కేవలం 30 రూపాయలు మాత్రమే చెల్లించాలి. వారు చేసిన ఈ ఏర్పాట్ల ముందు ఆ చిన్న మొత్తం ఎందుకు కొరగానిది. వారు చేసిన ఏర్పాట్ల ముందు ఆ చిన్న మొత్తం ఎందుకు కొరగానిది. కానీ ఆశ్చర్యం ఏమనగా ఆనాటి జమా ఖర్చులు వ్రాసి సరిచూసి మిగిలిన సొమ్మును అణా పైసలతో సహా ఆయా సెంటర్లకు తిరిగి పంపారు. బాబా అన్ని విషయాలలో చాలా ఖచ్చితంగా. ఫోన్ వస్తోంది, వినిపిస్తుందండి పనగేశ్వరరావు గారు? హలో, వినిపిస్తున్నది రజని, వినిపిస్తున్నది. అంటే ఫోన్ వచ్చి కట్ అవుతుంది. బాబా అన్ని విషయాల్లోనూ చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఆయన ఆదేశాన్ని అనుసరించి ఆయన కనుసన్నలలో అహ్మద్ నగర్ ఆఫీసు పనిచేసేది. అంటే ఎంత అద్భుతంగా సహవాసులు నడిపేవారంటే ఎన్వివి సత్యనారాయణ గారు చెప్పారండి. బాబా రావడమే కిచెన్ లోకి బాత్రూమ్ లోకి వెళ్ళేవారట. అంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మెహర్ కాదండి అండి, అంటే అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా ఉన్నాయా లేదా. ఎలా అంటే హైట్ గా ఉన్న వాళ్ళు వస్తే తలకి బాత్రూమ్ గుమ్మం తగులుతుందని అక్కడ పిల్లోస్ కట్టించేవారటండి. బాత్రూమ్ లో వాళ్ళు విడిచిన బట్టలు ఎక్కడ వేసుకుంటారో అని చెప్పి ఆ వైర్లు దండాలు కట్టించేవారట.
అంటే తండ్రి ఎంతలాగా సహవాసులో బాబా ప్రేమికుల్ని చూసేవారు అంటే చాలా అద్భుతంగా ఉండేది సహవాసం చెప్పి ఎన్వి సత్యనారాయణ గారు చెప్పేవారు. అంటే ఒక భగవంతుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడా తన సహవాసంలో వచ్చే ప్రేమికులకి అని ఆశ్చర్యం గొలిపేలా ఆ వంటిట్లోకెళ్ళి పదార్థాలన్నీ సరిపోతాయా లేదా? ఆ బాత్రూంలోకెళ్ళి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా? ఇలా ప్రతీదీ కూడా ఆ బాబా స్వయంగా పర్యవేక్షించి సహవాస్ చేసేవారు. అలాగే ఇక్కడ కూడా ఏం రాస్తున్నారంటే రూ. 30 వసూలు చేసినా కూడా దానికి మించి ఏర్పాట్లుండేవిట. ఒకవేళ ఏదైనా సహవాస్ అయిపోయాక డబ్బులు మిగిలితే తిరిగి ఆయా సెంటర్‌లకి పంచేసేవారట. అసలు కని విని ఎరగని ఆ సందర్భం మనం చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు చాలా ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నా కూడా బాబా అంత ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ చాలా ఖచ్చితంగా ఉన్నారు అనడానికి ఇదొక తార్కాణమండి. అలా బాబా అన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఆయన ఆదేశాలను అనుసరించి ఆయన కనుసన్నలలో అహ్మద్‌నగర్ ఆఫీసు పనిచేసేది. ఆనాడు వసూలైన సొమ్ము 46,830. అయిన ఖర్చు మాత్రం 45,870. అంటే మిగిలిన సొమ్ము రూ. 960. రూ. 80 చొప్పున ఆయా సెంటర్‌లకు పంపించినట్లు ఆదికే ఇరానీ అంటే బాబా సెక్రటరీ ఉత్తరం రాశాడు. అంటే ఒక్క పైసా దగ్గర కూడా ఈ తప్పు రాకూడదు. చాలా ఖచ్చితంగా ఉండేవారు. ఒకసారి విష్ణు మాస్టర్ విషయంలోనే అనుకోకుండా ఒక అణా పైసా ఎంతో తగ్గుతుందండి. బాబా ఎన్ని సార్లు అడిగినా పాపం ఆ ఖర్చు ఎందుకయిందో చెప్పలేకపోతాడు. బాబా ఉపవాసం ఉండమంటారు. అలాగే ఉంటాడు. సాయంత్రానికో, మొన్నాడికో గుర్తుకొస్తుంది. మెహరా చెప్తుంది. అయ్యో! నేను నిమ్మకాయలు తెమ్మన్నాను. నిమ్మకాయలు తెచ్చాడు. అందుకని చెప్పలేకపోయాను గబగబా బాబాయే స్వయంగా వెళ్లి విష్ణు దగ్గరికెళ్లి ఆ ఉపవాసాన్ని విరమించి బాబాయే మంచినీళ్ళిస్తారు విరమించమని ఉపవాసాన్ని. అంటే అంత శిక్ష వేసినా మళ్ళీ వెంటనే తండ్రి పరిగెట్టుకుని వచ్చి అందులోంచి విరమింపజేస్తారు. అంటే గుర్తుండదు పాపం విష్ణు మాస్టర్‌కి. కానీ బాబా ఆజ్ఞని పాటిస్తాడు. అంటే జ్ఞాపకం లేదు గనక ఒక్క అణా పైస కోసం. అలా ఉండేవి బాబా పద్ధతులు చాలా ఖచ్చితంగా. అలాగే ఇక్కడ రూ. 46,830 వసూలైతే రూ. 45,870 ఖర్చయితే చూడండి రూ. 960 మిగిలాయని ప్రతి సెంటర్‌కి రూ. 80 చొప్పున బాబా ఇప్పించేశారట. అలా ఉంటుంది బాబా పద్ధతులు అని చెప్తున్నాడు అమయ్య కుమారు. ధనం ప్రధానమైనది కాకపోయినా దాని వెనక ఉన్న మూల సూత్రం గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అంటే ఇది బాబా ఏంటి ఇలా వసూలు చేశారేంటి? ఇలా వెనక్కి పంపించేశారేంటి? ఇది కాదు మనం తీసుకోవాల్సింది. దాని వల్ల మనం ఏం తెలుసుకోవాలి అంటే ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఎంత ఖచ్చితంగా ఉండాలి ప్రతి విషయంలో అన్నది మనకి అవగతం అవుతూ ఉంటుందన్నమాట. బాబా యొక్క ప్రేమ అమూల్యమైనది. ఆయన సహవాసీలకు చేయించిన ఏర్పాట్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ వారి నుండి తీసుకున్న సొమ్మును జమా ఖర్చులు చూసి మిగిలిన సొమ్మును ఆయా సెంటర్లకు అంటే రూ. 80 చొప్పున తిరిగి పంపించడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాక అందులో మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆయన పనిలో ధనాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా మనకు మంచి పాఠం నేర్పుతున్నారు బాబా. ఆయన ప్రబోధించిన విషయాన్ని మనమంతా అభ్యాసం చెయ్యాలని ఆశిస్తారు. ఆయన పనిలో ధనం విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని అర్థం చేసుకోవాలి మనం. మెహర్ బాబా తన సుఖం కోరి ఎన్నడూ ధనం ఖర్చు పెట్టలేదు. ఇప్పటికీ సురక్షితంగా ఉన్న మ్యూజియంలోని బాబా వస్తువులు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన దుస్తులు అంతకు మించి బాగు చేయలేము అన్నప్పుడు మాత్రమే వాటిని విసర్జించేవారు బాబా. మెహర్ బాబా ఎల్లప్పుడూ ఇవ్వడమే ఆయన ప్రత్యేకత. ఆయనకు కావలసింది మన దగ్గర నుండి ప్రేమ, విధేయత మాత్రమే. అవి కూడా మనలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి. అసలు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో చూడండి అమయ్య కుమారు. నిజమే కదా! బాబా చివరి వరకు ఆ బ్లూ బస్సు టైర్‌లో ప్యాచులు పెడితే కొత్త టైర్ మారుద్దాం ఎన్ని సార్లు అడిగినా, అందులో బట్టలు కూర్చేసి మొత్తానికి అది నడిపేలా చేసి, ఇంక నా వల్ల కాదు అని ఆ బస్సు అన్నాక అప్పుడు బాబా కొత్త టైర్‌కి ఒప్పుకునేవారండి. అలాగే జోళ్ళు కూడా, ప్రతీదీ కూడా. అలాగే బాబా తన విషయంలో కూడా అలాగే ఉండేవారు. అందుకే మనకి మ్యూజియంలో చూస్తూ ఉంటాం. ఆ వస్తువులన్నీ కూడా చివరి దశకొచ్చాక వాటిని విసర్జించారు బాబా. బాబా వాడిన కోటు కానీ, జోళ్ళు కానీ, షర్ట్స్ కానీ ఏవి చూసినా మనకి మ్యూజియంలో ఆశ్చర్యం గొలుపుతాయి. ఇప్పుడు అమియా కుమార్ రాసాక మరింత ఆశ్చర్యానికి గురవుతాం. నిజమే కదా! అనిపిస్తుంది మనకి చదువుతుంటే. అంత అద్భుతంగా ప్రభువు
నిబద్ధతతో ఎలా ఉండాలి మానవుడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది మనకి ప్రతి విషయంలోనూ బాబా తెలియపరుస్తూ ఉంటారు. అలాగే ఆయన వాడిన వస్తువులు కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మెహర్ బాబా ఎప్పుడూ కూడా ఇవ్వడమే ఆయన ప్రత్యేకత. తీసుకోవడం అన్నది బాబా దగ్గర లేదు. ఏం తీసుకుంటారు? బాబా కూడా అంటారు, "నేను పరిపూర్ణుడిని, మీరు అపరిపూర్ణులు. మీలో మీరు క్రియేట్ చేసుకున్న ఆ బలహీనతలు నా పాదాల చెంత. అది నేను క్రియేట్ చేసింది కాదు కనుక." కాబట్టి బాబా అడిగేదది. కాబట్టి బాబాకు కావాల్సిందేంటి? ప్రేమ, విధేయత. మరి అవి అవి కూడా దేనికోసం? ఆయన కోసం కాదు. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అని చెప్తున్నాడు అమియా కుమారు. భేదాఘాట్‌లో అమియా కుమార్ జీవితం ప్రశాంతంగా గడుస్తున్నప్పటికీ, అతను సిన్హాపై పూర్తిగా ఆధారపడి జీవించడం గురించి ఆలోచించసాగాడు. సిన్హా ఎప్పుడూ ఏమీ అనకపోయినా, అమియా కుమారు మనస్సాక్షి అంగీకరించలేకపోతోంది. ఏదైనా పనిచేసి ఎంతో కొంత సంపాదించాలి అని తీవ్రంగా ఆలోచించాడు అమియా కుమారు. కానీ ఆ పల్లెటూళ్ళలో తను చేసే పనేముంటుంది? ఆలోచించాడు. గ్రామస్తులతో పాటు తాను చేతి పని చెయ్యాలి. నెలకి రూ. 15 ఉపకార వేతనం వస్తుంది. ఈ ఆలోచనతో సినిమాకి తన పేరును కూడా నమోదు చేయవలసిందిగా కోరాడు. అంటే ఇన్నాళ్ళు కూడా సింహ సింహానే ఆయన మీద ఆధారపడ్డాను నేను. ఇది బాగోలేదు, తనకి నచ్చలేదు. నేను కూడా ఏదో కొంత కష్టపడి పని చేస్తే ఆ డబ్బులు పనికొస్తాయి కదా అని అడుగుతున్నాడు సింహాన్ని. అంటే ఇతను గవర్నమెంట్ ఆఫీసర్ కదా! ఇతని చేతిలో ఉంటాయి పోస్టులు. అందుకని నేను కూడా ఏదైనా చిన్న పని చేస్తాను. ఆ పనికి సంబంధించిన డబ్బులు నేను తీసుకుంటాను అంటే సింహ వద్దంటాడు. కానీ అమియా కుమార్ తీవ్రంగా అడగడంతో పదే పదే అడగడంతో ఒప్పుకుంటాడు. ఎంతొస్తుందండి జీతం? రూ. 15 ఇస్తుంట. దానికోసం కష్టపడి పనిచేసేవాట. ఈ ఆలోచనతో సింహాకి తన పేరును కూడా నమోదు చేయవలసిందిగా కోరాడు అమియా కుమారు. ముందు ఈ సింహ అనే ఆయన ఆశ్చర్యపోయి అతనిని అటువంటి ప్రయత్నం చేయవద్దని కోరాడు. అయినా అమియా కుమారు పదే పదే అడగడంతో అతనికి సరే అని చెప్పక తప్పలేదు సింహాకి. ఒకప్పుడు కాలేజీ ఉపాధ్యాయునిగా నెలకి రూ. 230 సంపాదించిన అమియా కుమారు ఇప్పుడు పాలరాతి కళాకృతులను రూపొందించడంలో శిక్షణ పొందుతూ నెలకు రూ. 15 సంపాదించడం మొదలుపెట్టాడు. కానీ ఈ పనిలో పొందే తృప్తి వెలకట్టలేనిది అమియా కుమార్‌కి. ఒక బాబా ప్రేమికుడు ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండగలడు. ఒక బాబా ప్రేమికుడు ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండగలడు. నిరక్షరాస్యులైన గ్రామస్తుల మధ్య పని చేయడానికి సిగ్గుగాని, అవమానం కాని పడలేదు అమియా. ఆ పని వారు తనకంటే నేర్పుగా చేయడం చూసి సంతోషించేవాడు. తనకు తెలిసిన విద్య అక్కడ అక్కరకు రాలేదు. నిజానికి భగవత్ ప్రేమికుడు ప్రపంచాన్ని త్యజించినప్పటికీ శక్తి మేరకు పనిచేసి తన ఆహారం తాను సంపాదించుకోవడం తప్పు కాదు. అమియ కుమార్ చెప్తున్నాడు. అసలు నాకు అది రాదు. ఆ కళాకృతులు తయారు చేయడం. కానీ ఆ శిక్షణ పొందుతున్నాను. కానీ అతను మంచి ప్రొఫెసర్ కింద జాబ్ చేసేవాడు. ఆ రోజుల్లో రూ. 230 అంటే చాలా పెద్ద జీతమండి. అది వదిలేసుకుని రూ. 15కి ఇక్కడ పనిచేస్తున్నాడు. కానీ నిజమైన భావ ప్రేమికుడు అలాగే ఉంటాడు అనిపించేలా అమియా కుమార్ ప్రవర్తిస్తున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాబా మీదే ఆధారపడి జీవిస్తారు చూడండి. వాళ్ళకి అదేం పెద్ద కష్టం అనిపించదనమాట. బాబాయే ముఖ్యం కనుక అది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, ఇలాంటి పరిస్థితులేంటి, నాకే ఎందుకు ఇలా జరగాలి అన్న ఒక హఫీజు మహాకవి అన్నట్టు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్న లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం అంటారు చూసారా? అలా అమియా కుమారు తన జీవితాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నాడు. పైగా అక్కరకు రాలేదు తన విద్య ఏది కూడా. పైగా కళాకృతులను నేర్చుకుంటున్నాడు. వాళ్ళు తనకన్నా చాలా బాగా చేస్తున్నారు. కానీ అది తనకి చాలా సంతోషాన్నిస్తోంది. వాళ్ళ మధ్య పనిచేయడం ఇంకా ఆనందంగా ఉంది అని చెప్తున్నాడు. ఎక్కడ సిగ్గుపడలేదు, అవమానంగా కూడా భావించలేదు అని చెప్తున్నారు. బేదాఘాట్‌లోని ప్రజలందరూ ఇంచుమించు బాబా ప్రేమతో ఉత్తేజం పొందుతున్నారు. ఒకప్పుడు మెహర్ బాబా తన కొద్దిమంది శిష్యులతో ఆ ప్రాంతానికి వచ్చి కొండపైనున్న విశ్రాంతి బంగళాలో ఉన్నారని, నర్మదా నదిలో పడవలో విహరించారని, ఆ సమయంలో పడవ నడిపేవానితో సహా అందరినీ మౌనం వహించమన్నారని అక్కడి వృద్ధులు అమియా కుమారికి తెలిపారు. బాబాను చూసిన కొద్దిమంది పెద్దవారు ఆనాటి విషయాలను ఎంతో ఉత్సాహంగా చెప్పేవారు. వారు ఆనాటి బాబా సుందర రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, మెహర్ బాబా ఉదయించే భానుడి వలె తేజోవంతంగా వెలిగిపోయేవారని, ఉత్సాహంగా ఆయన నడుస్తుంటే ఆయన శిష్యులు వెనక పరిగెత్తేవారని,
అటువంటి వ్యక్తిని తామెన్నడూ చూడలేదని చెప్పేవారు వారు. ఆ గ్రామంలో హిందువులు, మహమ్మదీయులు కూడా ఉన్నారు. అందరూ సఖ్యంగా ఉండేవారు. మెహర్ బాబాను ప్రేమించే విషయంలో మాత్రం అందరూ ఏకమవసాగారు. చాలా మంది మహమ్మదీయులు బాబా ప్రార్థనలకు వచ్చేవారు. హిందువులు కూడా అనేక మంది పాల్గొనేవారు. ఆ సమైక్య వాతావరణంలో బాబా ప్రేమ పద్మం మీద మానవ తుమ్మెదలు వాలసాగాయి ఒక్కసారి అని అమీయ కుమార్ రాస్తున్నాడు. అంటే అప్పటి రోజుల్లో చాలా మూర్ఖంగా ఉండేవారండి. వాళ్ళ మతమే గొప్పది, వాళ్ళు పూజించే దేవుడే గొప్ప, అలా ఉండే ప్రపంచంలో అమీయ కుమారు బాబాని పరిచయం చేయడం, అందరూ కూడా బాబా ప్రేమలో మునిగి తేలడం. అందులో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. బాబా ప్రార్థన అంటే అందరూ కూడా సమానంగా పాల్గొనేవారు. అంత అద్భుతమైన సమైక్య వాతావరణం కేవలం బాబా వలనే జరిగింది అని చెప్తున్నాడు. ఒకసారి అమీయ కుమారు ఆ గ్రామానికి ఏదో ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చెయ్యాలని భావించాడు. బాబా సమావేశంలో ఒకరోజు వారందరితో ఒక మంచి రోడ్డు నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పాడు అమీయ కుమారు. వారంతా వెంటనే అవును అన్నారు. దానిని వారి సహకారం అందిస్తాము అన్నారు గ్రామస్తులు. రోడ్డు నిర్మించడానికి కావలసిన సామగ్రి అంతా సిద్ధం చేశారు. అందరూ కలిసి అవతార్ మెహర్ బాబాకి జై అనే జయ జయ ధ్వనాలతో పని మొదలుపెట్టారు. అలా నిర్మించబడిన ఆనాటి రోడ్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. తర్వాత అమీయ కుమారు గ్రామస్తులకి వ్యాయామంతో పాటు వినోదం కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఫుట్బాలు, షాట్ పుట్టు మొదలైన వస్తువులు ఏర్పాటు చేశాడు. ఎన్నడూ ఎరగని ఆనందం, వినోదం వారికి తమాషాగా ఉండి హాయిని అనుభవించసాగారు వారు. వారి జీవితాలలో మరో కోణం ఆవిష్కృతమైంది. జబల్పూర్ నుండి తరచూ అమీయ కుమార్ స్నేహితులు ఈ గ్రామానికి వచ్చి వెళుతూ ఉండేవారు. అతడు కూడా జబల్పూర్ వెళ్లి వస్తూ ఉండేవాడు. అమీయ కుమార్ తల్లి కలకత్తాలో అతని మేనమామ ఇంట్లో ఉంది. ఆమెకు తన కొడుకు ఆచూకీ తెలిసి మేనమామ ద్వారా ఉత్తరాలు రాయించసాగింది. అతని మేనమామ తల్లి తండ్రి దుఃఖిస్తున్నారని, ఇంటికి వచ్చి తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించవచ్చునని ఎంతగానో నచ్చ చెబుతూ ఉత్తరాలు రాస్తున్నాడు. అయినా అమీయ కుమారికి ఇంటికి వెళ్లాలని లేదు. బేధాఘాట్లో బాబా సమావేశాలు ఒక పడవ నడిపే నావికుడైన గోపి ఇంట్లో జరుగుతూ ఉండేవి. అతని పూరిగుడిస అతని పేదరికానికి అద్దం పడుతుంది. కాని దానిని తను పరిశుభ్రం చేసి అద్భుతంగా సిద్ధం చేసేవాడు అమీయ కుమారు. సుమారు 30 మంది వరకు హాజరయ్యేవారు. బాబా పట్ల ప్రేమతో భజన గీతాలను ఆలపించేవారు. ఆ ప్రాంతమంతా భక్తిభావంతో నిండిపోయేది. ఒకనాడు ప్రేమ వాతావరణంలో అమీయ కుమారు మనసు పొంగిపోయింది. అప్పుడు మధుసూదన్ పాట ఆయే గోకుల్కి ఫిరిసే సవారియా పాడసాగాడు. అంటే గోకుల కృష్ణుడే మెహర్ బాబాగా వచ్చాడు అనే ఆ పాటలో ప్రతి మాటలోని అనుభూతిని గొంతులో పలికిస్తూ భావోద్వేగంతో పాడసాగాడు అమీయ కుమార్. ఆ సమయంలో దూరం నుండి ఒక వ్యక్తి తమ వైపుకి వస్తున్నట్లు గమనించాడు అమీయ కుమార్. దగ్గరగా వచ్చిన అతడు అమీయ కుమార్ వైపు సూటిగా చూశాడు. అతని కళ్ళు నల్లగా విశాలంగా ఉన్నాయి. చిరునవ్వు నవ్వాడు. అమీయ కుమార్ అనుకున్నాడు, అరే, ఈయన బాబాలా ఉన్నాడే. కాదు కాదు, బాబాయే. బాబాలా ఉండడం కాదు, మెహర్ బాబాయే. ఎందుకంటే ఆ చిరునవ్వు ఆయనదే. అలా ఎవ్వరూ నవ్వలేరు అనుకున్నాడు అమీయ కుమారు. ఆయన మళ్ళీ నవ్వారు. హార్మోనియం మీద కదలాడుతున్న చేతివేళ్లు ముందుకు కదలడం లేదు అమీయ కుమార్కి. పాట గొంతు దాటి రావటం లేదు. అమీయ కుమారు దూరంగా నిలబడి ఉన్న బాబా దివ్య ముఖార విందాన్ని చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళు నీటితో నిండి మసక మసకగా కనిపిస్తున్నాయి. ఎక్కడో 700 మైళ్ల దూరంలో భౌతికంగా నివసిస్తున్న బాబా తన ప్రేమను, తన ఆనందాన్ని చిరునవ్వుతో వెల్లడించి వెనుతిరిగారు. కొన్ని సెకన్లలో చీకటిలో కలిసిపోయారు బాబా. అమీయ కుమారు పరవశించిపోయాడు. మెహర్ బాబా ఎంతటి దయామయుడు! అంత దూరం నుండి వచ్చి దర్శనమిచ్చారు. అక్కడెవరికీ ఆ విషయం తెలియదు. జరిగిన విషయం తెలియకపోయినా అందరూ ఏదో తెలియని అద్భుత భావనలో ఉండిపోయారు. అమీయ కుమారు ప్రీతముని ఎడబాటు బాధను అనుభూతి పొందసాగాడు. అంటే అతనికి ఎన్నిసార్లు బాబా దర్శనమిచ్చారు అంటే ఎంత భాగ్యవంతుడో చూడండి. మొదటి నుంచి బాబా దర్శనాలు అతనికి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అందులో బాబాతోనే ఉండడం వల్ల ఇంకా అద్భుత బాబా దర్శనాలు అతనికి జరుగుతున్నాయి. నిజంగా ఆ పాట పాడితే గోపి పాడుతున్నప్పుడే మనకు అనిపిస్తుంది నిజంగా బాబాయే కృష్ణుడు, కృష్ణుడే బాబా అని.
అంత అద్భుతమైన పాట పాడుతున్నప్పుడు రాకుండా ఎలా ఉంటాడు ప్రభు? అందుకే 700 మైళ్ళ దూరం నుండి వచ్చి అమియా కుమారికి దర్శనమిచ్చారు బాబా. మరి మరొకసారి వింతైన తమాషా సంఘటన జరిగింది. అమియా కుమారు అప్పుడప్పుడు జబల్పూర్ వెళ్లి రాత్రికి తిరిగి వస్తూ ఉండేవాడు. దారంతా చెట్లతో గుబురుగా ఉండేది. ఆ వెనక సమతల ప్రదేశం. అక్కడికి అప్పుడప్పుడు చిరుతలు, పెద్ద పులులు ఆహారం వెతుక్కుంటూ వచ్చేవి. ఈ విషయం అందరూ చెప్పుకునేవారు. ఒకనాడు అమియా కుమారు మరొక బాబా ప్రేమికుడితో కలిసి గ్రామానికి తిరిగి వస్తున్నాడు. అర్ధరాత్రి దాటింది. సుమారు 1:30 ఇద్దరూ సైకిల్ మీద వస్తున్నారు. చంద్రుని కాంతి కూడా లేదు. చీకట్లో దారి నల్లటి రిబ్బన్ను పరిచినట్లు కనిపిస్తోంది. సైకిళ్లకున్న దీపపు వెలుగులో దారి చూపిస్తున్నాయి. నెమ్మదిగా ఇద్దరూ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం దాటి ముందుకెళ్లారు. రోడ్డు మీద నుండి చాలా దూరంలో ఉన్న నర్మదా నదీ తీరంలో ఉన్న చెట్లు మసకగా కనిపిస్తున్నాయి వాళ్ళకి. అలా ముందుకు వెడుతుండగా భయంకరమైన అరుపు వారి చెవులు పడింది. అది చిరుతపులి అయి ఉంటుంది. పెద్ద పులి కంటే ప్రమాదకరమైనది చిరుత. అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువు. అంతలో రెండోసారి అరుపు వినబడింది వారికి. వారి రక్తం గడ్డకట్టింది. చావు ఎంతో దూరంలో లేదు అనిపించింది వాళ్ళకి. జీవితంలో ఇంత భయంకరమైన అనుభవం ఎన్నడూ ఎదురు కాలేదు వాళ్ళకి. ఆ క్షణంలో చిరుత వారిపై పడి వారిని ముక్కలు ముక్కలు చేస్తుందనుకుంటున్న సమయంలో అద్భుతమైన దృశ్యం కనిపించింది అమియా కుమారికి. సైకిల్కున్న రైటు ఆ సైకిల్కున్న లైటు రోడ్డు మీద పడుతోంది. భయంతో వణికిపోతున్న వారిద్దరి సైకిలు తొక్కలేకపోతున్నారు. అమియా కుమార్ సైకిలు దీపపు కాంతిలో రోడ్డు మీద ప్రీతముడైన మెహర్ బాబా ముఖం కనిపించింది. తేజోవంతంగా వెలిగిపోతోంది బాబా ముఖారవిందం. బాబా అతని వైపు చూశారు. ఆయన ముఖ పద్మం నుండి వెలువడుతున్న చిరునవ్వు వెలుగులలో అద్భుతమైన శక్తి వెలువడుతోంది. బాబాను చూసిన మరుక్షణంలో అమియా కుమారు మామూలు స్థితికి వచ్చాడు. ధైర్యం పుంజుకున్నాడు. వణికిపోతున్న స్నేహితునితో భయం లేదు, మనతో బాబా ఉన్నాడు, చింతించకు అన్నాడు స్నేహితునితో అమియా కుమారు. అతని గొంతు చాలా ధైర్యంగా, గంభీరంగా వినిపించింది. మనం ఇప్పుడు కొంత దూరం నడుద్దాం. మనకింక భయం లేదు. బాబా నాకు దర్శనమిచ్చారు అన్నాడు అమియా కుమారు స్నేహితునితో. కాని అతని స్నేహితుడు మాత్రం బాగా భయపడుతున్నాడు. భయంతో వణికిపోతూ అమియా కుమార్ హజరాని ఇలా అన్నాడు. దాదా, ఈ చిరుతలు మహా చెడ్డవి. నిశ్శబ్దంగా వెంటబడి దాడి చేస్తాయి అన్నాడు భయంగా. అమియా కుమార్ వెంటనే అదేమీ జరగదు మిత్రమా, భయపడకు, కాసేపు నడుద్దాం పదా అన్నట్లు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది హజరా గొంతు. అంత ధైర్యం అమియా కుమార్కి ఎలా వచ్చిందో తెలియదు. అలా వారిద్దరూ 2 పర్లాంగుల దూరం నడిచారు. ఇంక తర్వాత చిరుత అరుపులు వినిపించలేదు. ఇంక పర్వాలేదు అనుకుని సైకిల్ ఎక్కి 6 మైళ్ల దూరంలో ఉన్న బేదాగాడు చేరుకున్నారు వారు. భజనలు పాడుకుంటూ వచ్చారు. అర్ధరాత్రి దాటింది. ఊరంతా గాఢ నిద్రలో మునిగి ఉంది. స్నేహితుడు అతనింటికి వెళ్ళిపోయాడు. అమియా కుమారు ఇంటికి వెళ్లి తలుపు తడుతుండగా ఎక్కడ్నుండి ఆవరించిందో భయం. అంతే, విపరీతమైన భయంతో వణికిపోతూ తలుపు తెరువు, తలుపు తెరువు అంటూ గట్టి గట్టిగా అరిచాడు. అంటే ఆ అడవి దాటే వరకు అమియా కుమార్ చాలా ధైర్యంగా ఉన్నాడు. ఇల్లు దగ్గరికి వచ్చి తలుపు తెరవడం దగ్గర మాత్రం గట్టిగా అరుస్తున్నట్ట భయపడుతూ. అంతే విపరీతమైన భయంతో వణికిపోతూ తలుపు తెరువు అంటూ అరిచాడు అమియా కుమారు. చిరుత తన వెనకనే ఉందనే భావనతో గట్టిగా అరుస్తున్నాడు. సింహ వెంటనే లేచి తలుపు తీశాడు. సైకిల్ అక్కడ వదిలేసి లోపలికొచ్చి తలుపు గడియ పెట్టాడు అమియా కుమారు. అర్థం లేని భయంతో వణికిపోతున్నాడు. సింహాకి ఏమీ అర్థం కాలేదు. అమియా కుమార్, చిరుత కనిపించింది, కానీ బాబా ముఖం దర్శనమైంది. అమియా కుమార్ చెప్తున్నాడు స్నేహితుడితో. చిరుత కనిపించింది, బాబా ముఖం దర్శనమైంది. వింతగా భయం పోయింది, కానీ ఎందుకో ఇప్పుడు చాలా భయంగా ఉంది అన్నాడు అమియా కుమారు సింహతో. సింహ అన్నాడు, ఇక్కడికి చిరుత రాదు, భయపడకు అంటూ వెళ్లి టీ పెట్టి తీసుకొచ్చాడు. అమియా టీ తాగి కాస్త నెమ్మదించాడు. కాని ఆ అరుపు ఇంకా చెవులకు వినిపిస్తూనే ఉంది అమియా కుమారికి. సైకిల్ లైట్ వెలుతురులో బాబా ముఖం స్పష్టంగా కనిపించింది అమియా కుమారికి. ఆయన తన దగ్గరే ఉన్నంత స్పష్టంగా ధైర్యమిచ్చారు. లేకపోతే ఆ రోజు తమిద్దరూ ఇల్లు చేరేవారే కాదు. ఇంటికి వచ్చాక ఎటువంటి ఆపద లేదు అన్నప్పుడు భయంతో వణికిపోవడం,
నిజంగా అపాయంలో ఉన్నప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్ళడం విచిత్రంగా ఉంది అమియా కుమారికి. మనం ఎప్పుడూ భయం, ధైర్యం, ఆశ, నిరాశ వీటి మధ్య ఊగిసలాడుతూ ఉంటాం. అమియా కుమారికి బాబా దయాసాగరుడని మరోసారి రుజువైంది. అలా అంటే ఆ టైంలో బాబా కనిపించి ధైర్యం ఇవ్వకపోతే అసలు ముందుకు వెళ్ళేవాళ్లే కాదు వాళ్ళు. అందుకని బాబా కనిపించడంతో ధైర్యంతో ముందుకొచ్చేశాడు. కానీ ఆ ధైర్యం ఏమైంది? మళ్ళీ ఇంటికొచ్చేసరికి తన్ని ఆవరించేసింది. అప్పుడు అనుకుంటున్నాడన్నమాట, ఏంటి పరిస్థితి? అప్పుడు అంత ధైర్యంగా ఉండి ఇంటికొచ్చాక అసలు భయం లేదు. చిరుత రానే రాదు కదా! అయినా భయం వచ్చింది. కానీ ఇలా ఉంటాయి. మనసు అలా ఆడిస్తూ ఉంటుంది అంటూ, కానీ దయామయుడైన ప్రభువు నన్ను రక్షించాడు. మరోసారి రుజువైందని ఆమె ఒక మాట చెప్తున్నాడు. పేదాఘాట్లో 2 నెలలు గడిచిపోయాయి. అకస్మాత్తుగా అమియా కుమారికి బాబా నుండి ఒక టెలిగ్రామ్, ఒక ఉత్తరం వచ్చాయి. ఆ సమయంలో బాబా పూనా నగరానికి 80 మైళ్ల దూరంలో ఉన్న మహాబలేశ్వరులో ఉన్నారు. ఆ ఉత్తరంలో అమియా కుమారు అతనితో పాటు రామ్ లఖన్ శర్మ ఇద్దరినీ తనను కలుసుకోవలసిందిగా బాబా పిలిపించారు. మహాబలేశ్వర్ రావడానికి దారి ఖర్చులకు డబ్బులు పంపుతున్నట్లు కూడా పేర్కొన్నారు. అంతేకాక మహాబలేశ్వర్ వారు ఉండడానికి రిసెప్షన్ హోటల్ కూడా రిజర్వ్ చేయించారు. బాబా నుండి పిలుపునందుకున్న వారిద్దరి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఎంత అదృష్టం! తాము బాబా ప్రేమికులుగా గుర్తింపబడినట్ల ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా పొందారు వారు. బాబా ఆదేశాన్ని అనుసరించి వారిద్దరూ మహాబలేశ్వరు బయలుదేరారు. బాబా పంపిన మనీ ఆర్డర్ కూడా అందింది. కానీ వారిద్దరూ తమ స్వంత ఖర్చులతో మహాబలేశ్వరు వెళ్లాలని భావించారు. అమియా కుమారు తన సైకిల్ అమ్మేశాడు. శర్మ తన బంగారు ఉంగరాన్ని తాకట్టు పెట్టాడు. ఇద్దరూ పూనా చేరుకుని తర్వాత ఉదయం మహాబలేశ్వర్ వెళ్ళాలి అనుకున్నారు. పూనాలో ఒక హోటల్కి భోజనం చేయడానికి వెళ్లారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఇద్దరు భోజనానికి ఆర్డర్ ఇచ్చారు. మొత్తం 4 ప్లేట్లు భోజనం బల్ల మీద చూసి తల పట్టుకున్నారు. తాము చేసిన పొరపాటు గుర్తించారు. ఏం చెయ్యాలో తోచలేదు. నెమ్మదిగా ఇద్దరూ తినగలిగిన దానికంటే ఎక్కువ తింటూ తాము చెల్లించిన డబ్బు వృధా పోకూడదు అనుకున్నారు. అంటే ఆ బాబాని దర్శిస్తామనే దాంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉత్సాహంతో ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఆర్డర్ ఇవ్వడం వల్ల 4 ప్లేట్ల భోజనాన్ని డబ్బు వృధా అవ్వకూడదని బలవంతంగా మొత్తం తినేశారు. కష్టపడి తిని భారంగా నడుచుకుంటూ భుక్తాయితంతో గదికి చేరుకున్నారు వారు. తమ అవస్థకు తామే నవ్వుకోవాలన్నా నవ్వలేని పరిస్థితి వారిది. ఎలాగో నిద్రపోయారు. ఉదయం మహాబలేశ్వర్ బస్సు ఎక్కారు. ప్రయాణం ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. దారి అంతా కొండ చర్యల మీదుగా అనేక పర్వత కొండల గుండా సాగింది. కొండల పక్కనే లోయలు, పచ్చని పరిసరాలు, చూడదగిన దృశ్యాలు ఇవన్నీ కూడా అమియా కుమార్ని అమితానందంలో ముంచేశాయి. అంతలోనే బాబాను కలుసుకోవడం మీద దృష్టి మళ్ళింది. ఎందుకు వారిని పిలిచారో ప్రీతమునికి తప్ప ఎవ్వరికీ తెలీదు. రిప్సన్ హోటల్లో చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాలని ఇద్దరు భావించారు. బాబా రమ్మని చెప్పిన రోజుకి ఇంకా 24 గంటల సమయం ఉంది. కానీ భోజనం చేయడానికి సిద్ధమవుతుండగా పోర్టుకోలో ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి మెహర్ బాబా మండలి సభ్యుడు రంజూ దిగాడు. నేరుగా అమియా కుమార్ శర్మల వద్దకొచ్చి, బాబా మిమ్మల్ని ఇప్పుడే కలవాలనుకుంటున్నారు. మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారు అన్నాడు రంజు. బాబాతో సమావేశమవడానికి వారిద్దరూ మానసికంగా సిద్ధంగా లేరు. అమియా కుమార్ అన్నాడు, రంజు సాహెబ్, బాబా మమ్మల్ని రేపు కదా రమ్మన్నారు అడిగాడు అమియా. రంజు వారిద్దరి వైపు తీక్షణంగా చూస్తూ, ఓకే సరే, రేపటి వరకు వేచి ఉండండి. మీ వద్దకు నన్ను పంపడంలో బాబా ఉద్దేశం మీరు గ్రహించలేదు. మీ మనసు చెప్పింది వినకుండా, మీ బుద్ధిని ఉపయోగించకుండా ఆయన ఆదేశాన్ని విధేయతతో పాటించాలని మీకు అర్థం కావటం లేదు అన్నాడు రంజు. వెంటనే తన తప్పు గ్రహించిన అమియా కుమారు, లేదు లేదు, మేమిప్పుడే రావడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు రంజుతో. రంజు అన్నాడు, సరే, కానీ బాబా మిమ్మల్ని భోజనం చేసి రమ్మన్నారు. కానీ తొందరగా భోజనం ముగించాలి. మీ కొరకు బాబా వేచి ఉన్నారు అన్నాడు రంజు. ఇక్కడి వరకు చదువుకుందామండి. మిగిలిన విషయాలు మళ్ళీ వారు చదువుకుందాం. అంటే వీళ్ళు ఎంత అదృష్ట భాగ్యవంతులంటే బాబాయే స్వయంగా పిలిచి వాళ్ళకి బస్ ఛార్జీలు, హోటల్ రూమ్ బుక్ చేయడం, ఇవన్నీ బాబా చాలా శ్రద్ధగా అవన్నీ ప్లాన్ చేశారు. కానీ వీళ్ళేంటి, బాబా డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అని చెప్పి సైకిల్ అమ్మేసుకుని బంగారం అమ్మేసుకుని వచ్చారు. ఆ వచ్చిన బాబాని చూస్తామని ఉత్సాహంలో ఉన్నారు. కానీ ఆ హోటల్లో దిగాక, ఆ మహాబలేశ్వర్ హోటల్లో దిగాక రంజు వచ్చి బాబా రమ్మంటున్నారంటే వాళ్ళు ప్రిపేర్ గా లేరు కదా.
అసలు ఎందుకు రమ్మన్నారో అనే ఒక సంశయం ఒకటి వేటాడుతోంది. అంటే మనసు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది కనుక రంజుతో గబుక్కుని అనేశాడు. ఎందుకు బావా, రేపు కదా మాకు ఇచ్చారు బావా అని. వెంటనే రంజుకు కోపం వచ్చింది. ఇంతకీ సర్వాంతర్యామి అన్నీ తెలిసిన ఆయనకి రమ్మన్నారు అంటే వెళ్ళిపోవడమే, అదే కదా విధేయత. అది మీరు ఇంకా అర్థం చేసుకోలేదు అన్నాడు రంజు. కాబట్టి అది అర్థం చేసుకుని వెంటనే అమియా కుమార్ కూడా మేము ఇప్పుడే వస్తామనడంతో బాబా చెప్పిన కండిషన్ ప్రకారం భోజనం చేసి బాబాని కలుసుకుంటారండి. కలుసుకున్నాక ఏం జరిగిందన్నది మళ్ళీ వారం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు.